హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బనానా ఫ్రై అండి రెసిపీ, వెజ్ రెసిపీ. పప్పులోకి కానీ, సాంబార్లోకి, పప్పుచారులోకి ఇలాగ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం. నేను ఇక్కడ ఒక బనానా తీసుకున్నానండి. దాన్ని 2 ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చాను. అది అలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేయండి. 10 మినిట్స్ అయిన తర్వాత టూత్పిక్తో మనం ఒకసారి గుచ్చి చూస్తే అది స్మూత్గా వెళ్ళిపోతుంది. అప్పుడు బాగా బాయిల్ అయినట్టు. ఇంకా దాన్ని సెపరేట్ చేసేసి వాటర్లో నుంచి పక్కన పెట్టండి. దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ కారము, ఒక 2 స్పూన్స్ ధనియా పౌడరు, ఒక 1 స్పూన్ జీరా పౌడరు, ఒక 1 స్పూన్ ఉప్పు, అలానే ఒక 1 స్పూను రైస్ ఫ్లోరు, ఒక 3 స్పూన్స్ శనగపిండి, అవన్నీ వేసేసి ఒక 1/2 స్పూన్ జీరా ఇవన్నీ వేసి మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఉడకపెట్టిన బనానాని చాప్ చేసి ఇలా ముక్కలుగా చాప్ చేయండి. ఇప్పుడు ఈ మసాలాలో ఇవన్నీ కొద్దిగా వాటరు, అలానే కొద్దిగా లెమన్ ఇలా స్క్వీజ్ చేసేసి ఆ మసాలా అంతా కలిసేలా మిక్స్ చేసి ఈ బనానాలు కూడా వేసి లైట్గా స్మూత్గా మిక్స్ చేయండి. ఎక్కువగా ఫోర్స్తో చేయొద్దు. బనానాలు ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి. సో అలా పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఈ ముక్కలన్నిటిని సెకండ్ సైడ్కి తిప్పేసేసి అలా అటు సైడ్ కూడా ఒక 5 మినిట్స్ వేయించండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 సైడ్లో ఒక 5 మినిట్స్ అలా వేగిన తర్వాత ఆ మసాలా అంతా ముక్కలకి పట్టి ఉంటుందండి. ఇంకా మామూలుగా గంటతో తిప్పేసేసి ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలాగ డ్రై అయ్యే వరకు కొద్దిగా లైట్గా ఉంచేసేసి ఇంకా కొత్తిమీర సర్వ్ చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను. బాయ్.